Today our topic is fundamentals of web development. Web development fundamentals mainly categorized into three parts. One is website structure, and other one is client server model, and third one is web application. వెబ్సైట్ స్ట్రక్చర్లో మన యూజర్ అనేవాడు వెబ్ కంటెంట్ని అండ్ వెబ్ పేజెస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో వెబ్సైట్ స్ట్రక్చర్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ సెకండ్ వన్ ఇస్ క్లయింట్ సర్వర్ మోడల్. క్లయింట్ అనేవాడు సర్వర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు క్లయింట్ సెండ్ చేసిన డాటాని సర్వర్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అండ్ ఆ డాటాని మనకి ఎలా గెట్ బ్యాక్ చేయాలి. సో క్లయింట్ సర్వర్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ థర్డ్ వన్ ఇస్ వెబ్ అప్లికేషన్. మన అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో వెబ్ బ్రౌజర్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అప్లికేషన్ని ఎలా రన్ చేయాలి. సో వెబ్ అప్లికేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అది. వెబ్ అప్లికేషన్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ సో దట్ రన్స్ ఆన్ ది వెబ్ బ్రౌజర్. ఇది ఒక సాఫ్ట్వేర్, అది వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది. సో యూజర్ అనేవాడు వెబ్ బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి సో మనకి ఇంటర్నెట్ హెల్ప్ కావాలి. ఇంటర్నెట్ హెల్ప్ ఉన్నప్పుడు సో యూజర్ అనేవాడు మన అప్లికేషన్ని అలో చేసుకోవడానికి అలో చేసుకోవచ్చు. మనం ఈ వెబ్ అప్లికేషన్స్ అనేటివి లైక్ ఈ వెబ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాం. లైక్ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ యూజ్ చేసుకొని అప్లికేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ని మనం URL త్రూనే యాక్సెస్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనం అప్లికేషన్స్ని ఇలా URL త్రూనే యాక్సెస్ చేసుకుంటాం. లైక్ మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినప్పుడు లైక్ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనం దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు యూజర్ అనేవాడు. వన్స్ యూజర్ ఇంటరాక్ట్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ని అప్లికేషన్స్లో పర్ఫామ్ చేస్తాడు. లైక్ మనం ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా అది యాక్టివ్ కార్ట్ కానీ బై నౌ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఒక అప్లికేషన్ మన బ్రౌజర్లో. సో ఇది మనకి గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్, గూగుల్ క్రోమ్. సో క్లయింట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది యూజర్ డివైస్. సో ఈ క్లయింట్ అనేది మన వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతుంది. అలా రన్ అయినప్పుడు మన బ్రౌజర్ అనేది క్లయింట్ నుండి సర్వర్కి రిక్వెస్ట్ పెట్టి అండ్ సర్వర్ నుండి గెట్ బ్యాక్ చేసుకున్న డాటాని డిస్ప్లే చేస్తుంది ఆ కంటెంట్ని. అండ్ సర్వర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది రిమోట్ నెట్వర్క్ అండ్ రిమోట్ కంప్యూటర్ సో దట్ host the web application and process the request and send back the response to the client. సో ఈ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ని వన్ ఆఫ్ ది ఫిజికల్ నెట్వర్క్లో ఈ ఫిజికల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ అనేటివి LAN తోని ఇంటరాక్ట్ అయ్యి సో ఆ క్లయింట్ నుండి డాటాని త్రూ LAN నుండి సర్వర్కి డాటాని రిక్వెస్ట్ పెడుతుంది. సో ఆ సర్వర్ అనేది ఇది డేటాబేస్. సర్వర్ మీన్స్ డేటాబేస్. సో ఈ సర్వర్కి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ సర్వర్ ఆ డాటాని ప్రాసెస్ చేసి డేటాబేస్లో ఉన్న డాటాని ఓన్లీ మన ఇచ్చిన డాటా ఏదైతుందో సో ఆ డాటాని సిమిలర్ డాటానే సో ఈ డేటాబేస్లో నుండి ప్రాసెస్ చేసి మనకు సెలెక్టెడ్ డాటాని త్రూ సర్వర్ అండ్ గెట్ బ్యాక్ టు ది రెస్పాన్స్ టు ది క్లయింట్స్. సో ఇది క్లయింట్ అండ్ సర్వర్ యొక్క కమ్యూనికేషన్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ది క్లయింట్ సైడ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది మనకు ఒక క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ వెబ్ అప్లికేషన్. సో క్లయింట్ సైడ్ మీన్స్ మనం యూజర్ అనేవాడు ఆ వెబ్ అప్లికేషన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ చూడొచ్చు, అంతేగాని సర్వర్లో ఉన్న డాటాని గెట్ చేయలేడు. సో ఇది క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్. అండ్ మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనం క్రియేటింగ్ వెబ్ డిజైనింగ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్ని డిజైన్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది.
and ensuring responsive design for various device. Responsive design means మనం రన్ చేసిన డివైస్‌లోనే మన వెబ్‌సైట్ స్ట్రక్చర్ అలా కాకుండా మనం వేరియస్ డివైసెస్ యూజ్ చేసినా గానీ ఆ స్ట్రక్చర్ అదే విధంగా మనకి రెస్పాన్సివ్‌గా కనిపించాలి. సో, అప్పుడే మనకి వెబ్‌సైట్ అనేది అక్యురేట్‌గా ఆర్ స్కేలబుల్‌గా ఉంది అనని మీనింగ్. సో, ఇంప్లిమెంటింగ్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్. సో, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేటివి ఉంటాయి. సో, ఆ స్టాండర్డ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆ టెక్నాలజీస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టాండర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మన వెబ్‌సైట్ అనేది పర్ఫార్మెన్స్ బావుందా? ఆర్ ఆప్టిమైజెస్‌గా పర్ఫార్మింగ్ అవుతుందా? లేదా? అనేది చెక్ చేస్తాం. అండ్ డిఫరెంట్ ఫ్రంట్ ఎండ్ వెబ్ టెక్నాలజీస్ HTML, CSS, జావాస్క్రిప్ట్. అండ్ టెక్నాలజీస్ కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ కానీ, లైబ్రరీస్ కానీ యూజ్ చేస్తాం. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ వచ్చేసి రియాక్ట్, యాంగులర్ అండ్ Vue.js. సో, ఇది రియాక్ట్.js అనేది రియాక్ట్.js ఇది వన్ ఆఫ్ ది పాపులర్ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ developed by the Meta. So, React is used for building user interfaces and single page applications. So, the React enables developer to create reusable UI components and that efficiently updated to response to data changes and enhancing the performance and maintainability. So, ఈ framework